హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నందు మోక్షు. ఈరోజు మీరు చూస్తున్నారు మోక్షిక స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది. ఇక్కడ నేను వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరూ జ్యోతిని వెలిగిస్తున్నారు. సో మోక్షు స్కూల్ పేరు శ్రీ విద్యానికేతన్ స్కూల్ అనమాట. శ్రీ విద్యానికేతన స్కూల్. సో ఇక్కడ ఒకళ్ళు రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు స్కూల్ సిఇఓ సార్, పక్కన ఉన్న బ్లూ కలర్ శారీ మ్యామ్ ప్రిన్సిపల్ మ్యామ్, తర్వాత తను డాక్టర్, తన పక్కన తను హైకోర్టు లాయర్, చూశారు కదా. ఫస్ట్ చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చేసి జ్యోతి వెలిగించడం అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుని సాంగ్తో ప్రేయర్ లాగా స్టార్ట్ చేశారు. ఇక్కడ తిను అందరూ గెస్ట్లు అందరూ వచ్చే కన్నా ముందే కొన్ని సాంగ్స్ మ్యూజిక్ ఆన్ చేసుకొని తను సాంగ్స్ అంతా పాడుతూ ఉన్నారు. ఇది ఈవినింగ్ అనమాట, నైట్ జరిగింది యాన్యువల్ డే సెలబ్రేషను. అప్పుడు ఇంకా అందరూ వస్తూ ఉన్నారు. నైట్ అంతా to empower teachers to guide children with means to construct knowledge, to bring back an element of joy to school surrounding which would nudge the child to grow into a full blossom. మొత్తం ఓవరాల్ రిపోర్ట్ అంతా చెప్తుంది. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್. ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರುವಂಥ ಸಂಸ್ಥೆಯ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು, ಸ್ನೇಹಿತರಾಗಿರುವಂಥ ಸನ್ಮಾನ್ಯ ಗಿರೀಶ್ ಅವರೇ, ಇನ್ನೋರ್ವ ಸ್ನೇಹಿತರು ವಕೀಲರಾಗಿರುವಂಥ ಸನ್ಮಾನ್ಯ ಹರೀಶ್ ಅವರೇ, ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳು ನೋಡಿರ್ತೀರಿ. ನಾನು ಯಾಕೆ ನಿಮಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ ಅಂದರೆ, ಇವತ್ತು ನಿಮ್ಗೆ ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಇದ್ರೂ ಸಹ ತಲೆ ಬಗ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ರು. ಅವ್ರು ಕಷ್ಟಪಟ್ಟರು, 10 ರೂಪಾಯಿನ ವ್ಯಾಲ್ಯೂ ಏನಂತ ತಿಳ್ಕೊಂಡ್ರು. ಆ ವ್ಯಾಲ್ಯೂ ಎಲ್ಲ ತಿಳ್ಕೊಂಡಾದ್ಮೇಲೆ ಬಿಸ್ನೆಸ್ಗೆ ಕೈ ಇಟ್ಟರು. ಆ ಬಿಸ್ನೆಸ್ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ಸಿಂದ ಇನ್ನೊಂದು ಬಿಸ್ನೆಸ್, ಇನ್ನೊಂದು ಬಿಸ್ನೆಸ್ಸಿಂದ ಇನ್ನೊಂದು ಬಿಸ್ನೆಸ್ ಇವತ್ತು ಮಾಡ್ತಾ 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 ಇವತ್ತು చూశారు కదా, ఇందాక మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ యాడ్ చేశాను. తను హైకోర్టు అడ్వకేట్ అనమాట. తను మోటివేషనల్ స్పీచ్ బాగా ఇచ్చారండి కన్నడలో. అది మొత్తం ఏంటంటే
పేరెంట్స్కి సంబంధించి కిడ్స్ని ఎలా పెంచాలి, వాళ్ళ ముందు మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది చాలా బాగా చెప్పారండి. తను టోటల్ 5 పాయింట్స్ని చెప్పారు. ఈ 5 కనుక ప్రతి పేరెంట్ పాటిస్తే వాళ్ళ పిల్లలు ఇంకా 100% వాళ్ళు అనుకున్న మంచి పొజిషన్లో రీచ్ అవుతారండి. అవేంటంటే ఫస్ట్ తను చెప్పింది, చిన్న వయసు నుంచే పిల్లలకి నిజాయితీగా పెరగాలి, అబద్ధాలు చెప్పకూడదు, చీట్ చేసి ఎగ్జామ్స్ రాయకూడదు అని దాన్ని డైరెక్ట్గా మనకి పాయింట్ చెప్పకుండా ఒక పర్సన్ని రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్గా తీసుకొని తను ఎగ్జామ్స్ కాపీ చేసి రాయడం వల్ల తర్వాత తను రియల్ లైఫ్లో ఒక జాబ్ చేసే స్టేజ్కి వచ్చిన తర్వాత ఎలా ఫెయిల్ అయ్యాడు, అదే ఒక కష్టపడే స్టూడెంట్ ఫస్ట్ నుంచి కష్టపడడం వల్ల తను జాబ్ చేసే స్టేజ్కి వచ్చిన తర్వాత తను ఎలా ఫెయిల్ అవ్వకుండా తన డ్రీమ్ని తను ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడడం వల్ల తన మైండ్లో తనకి అన్నీ తెలిసి ఉంటాయి. కష్టపడే తత్వాన్ని తన బాడీలో ఆటోమేటిక్గా అలవాటైపోయి ఉంటుంది. అదే చీట్ చేసి ఎగ్జామ్ కాపీ కొట్టి ఒకళ్ళ మీద డిపెండ్ అయితే తను రియల్గా ఫేస్ చేసే టైంకి తను దాన్ని ఫేస్ చేయలేడనమాట. తన మైండ్ అంతా బ్లాంక్గా ఉంటుంది అప్పటికి. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి స్వతహాగా నేర్చుకోవటం, ఎగ్జామ్స్లో భయపడకుండా రాయటం అనే దాన్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అంటే ఇప్పుడు కష్టపడి చదివాడు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, పర్వాలేదు, ఒకరోజు ఫెయిల్ అయ్యాడు, రెండో రోజు ఇంకా ఎలా చదవాలి అన్న దాన్ని తను గెయిన్ చేయగలుగుతాడు. సో అది మనం తనకు అలవాటు చేయాలని అది ఒకటి క్లియర్గా చెప్పారండి. అది చాలా బాగా అనిపించింది. ఇంకొకటి రెండవది, పిల్లలు మన షాడో లాంటి వాళ్ళు. మనం ఎలా బిహేవ్ చేస్తామో ఇంట్లో వాళ్ళు సేమ్ ఇలాగే మనము బిహేవ్ చేయాలి అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో అందుకే పిల్లల ముందు వాళ్ళు ఒక తప్పు చేశారు, మనం వాళ్ళని గట్టిగా అరవటం కొట్టడం చేస్తే వాళ్ళ మైండ్లో వీళ్ళు మనం తప్పు చేసామని మనల్ని ద్వేషిస్తున్నారు అని మనకన్నా ఇంకా 2 times వాళ్ళు హార్డ్గా రూడ్గా బిహేవ్ చేస్తారు. సో అలా చెయ్యకుండా వాళ్ళని, మన కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి, చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇలా కాదు ఇలా అని అర్థమయ్యే రీతిలో చెప్తే వాళ్ళు అదే వేలో ఫాలో అవుతారండి. అది ఒకటి మెయిన్ చెప్పారు. ఇంకొకటి థర్డ్ విషయం, ఎప్పుడు ఒకళ్ళతో కంపేర్ చేయకూడదు. ఆ పిల్లలకి అన్ని మార్క్స్ వస్తున్నాయి, వీళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, మా పిల్లలు ఇంకా అంత పొజిషన్ రీచ్ అవ్వలేదు, అలా కంపేర్ చేయకుండా వాళ్ళని సూక్ష్మంగా పరిశీలిస్తూ వాళ్ళు దేనిలో ఇంట్రెస్ట్గా ఉన్నారు చదువుతో పాటు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలండి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే వాళ్ళు దేనిలో వెనుకబడి ఉన్నారు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలి అన్న దాన్ని కూడా మనం గ్రహించగలగాలి. అప్పుడు మన పిల్లలు మనం అనుకున్నట్టు మంచి పొజిషన్ని రీచ్ అవుతారు. అది ఒక పాయింట్ చెప్పారండి. ఇంకొకటి, మనము ఒక మంచి పొజిషన్ రీచ్ అయ్యాము, అంతా వెల్ సెటిల్, బాగున్నాము, తర్వాత ఏం చేస్తున్నాం, మన బిజీ లైఫ్లో పేరెంట్స్ని ఎవరం పట్టించుకోవట్లేదు, అప్పుడు వాళ్ళు మనకి బర్డెన్గా మారిపోతున్నారు. సో పేరెంట్స్కి కూడా మనము ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళంతా కష్టపడితేనే మనం ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం. మనకి వాళ్ళని దగ్గరుండి చూసుకొని కుదరకపోవచ్చు, అట్లీస్ట్ మన వంతు ప్రయత్నంగా మనం వాళ్ళని మంచిగా చూసుకోవడానికి సమయం కేటాయించాలి అన్నది కూడా చెప్పారండి. ఇవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. అంతేకాకుండా ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్కి ఎక్కువ ఎడిట్ అయిపోతున్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ముందే మనం చూస్తున్నాం ఫోన్లో ఏవో ఒకటి. సో మా పేరెంట్స్ చూస్తున్నారు మొబైల్లో వీడియోస్ ఏవో ఒకటి, సో మనము చూద్దాం, ఆటోమేటిక్గా వాళ్ళు దానికి అలవాటు అయిపోయారు. సో అది మనం అవాయిడ్ చేయాలంటే మెయిన్ పిల్లలు ఉన్నప్పుడు మనం ఫోనే ముట్టకూడదు. అంటే ఫోన్ కాల్స్ అది ఓకే, ఏమన్నా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ టైంపాస్కి ఇలా వాళ్ళ ముందు చేస్తుంటే అది చూసి వాళ్ళు అలాగే చేస్తారు. సో దాన్ని మెయిన్ మనం కంట్రోల్ చేయాలి. దానివల్ల ఒక పాజిటివ్ వే ఉంది, నెగిటివ్ వే ఉంది. రైట్ టైంలో వాళ్ళు ఒక 1 step నెగిటివ్ వేలో ముందుకి ఒక స్టెప్ వేశారు అంటే దాన్ని వెనక్కి తీసుకురావడం అస్సలు కుదరదు. సో అందుకే ఒక పేరెంట్గా మన ప్రయత్నం మనం చేసి భావితరాలకు మంచి పిల్లల్ని అందజేద్దాం అన్నది తన స్పీచ్ అన్నమాట. సింపుల్గా ఒకటి చెప్పారండి,
ఒక చెట్టు విత్తనం వేసినప్పటి నుంచి పూలు కానీ కాయలు కానీ రావాలి అన్న ఇంటెన్షన్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, ఆ చెట్టు నాటిన వాళ్ళల్లో. సో దాన్ని ఏం చేస్తారు, రోజు నీళ్ళు వేయటం, పాదులు చేయడం, అప్పుడు భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. సేమ్ అలాగే మన పిల్లలు చెట్టుకే అంత ప్రిఫరెన్స్ ఇస్తుంటే పిల్లలు మన పిల్లలకి మనం ఇంకెంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులోనూ ఫీజు కట్టామా, స్కూల్లో స్టాఫ్ చూసుకుంటారులే, వాళ్ళే చదివిస్తారులే అనడం పొరపాటు అండి. మన పిల్లలు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు అన్నది మనం చూసుకుంటూ మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలి అన్నది మోటో అన్నమాట. తన ఓవరాల్ స్పీచ్లో చాలా బాగా చెప్పారు. అలా ఇంకా స్పీచ్ అంతా అయిపోతే తర్వాత చిన్నపిల్లలు నిద్రపోతారు కాబట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళతో డ్యాన్స్ స్టార్ట్ చేశారండి. మధ్యలో చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ వేశారు. మధ్యలో మరీ చిన్నపిల్లలు బోర్ కాబట్టి పెద్ద పిల్లలతో కూడా డ్యాన్స్ స్టార్ట్ చేశారు, 1-2 సాంగ్స్. ఇప్పుడు వస్తున్న సాంగే మోక్షు సాంగ్ అనమాట. చూడండి, మిడిల్లో ఉన్న పాపే మోక్షు వేస్తుంది. సాంగ్స్ నేను పెట్టలేదండి, అవి మళ్ళీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం పెట్టకూడదు కాబట్టి. హే గాయ్స్, మీరు చూసారా నా డాన్స్ని? నేనే అది ఫస్ట్ లైన్లో మధ్యలో ఉన్నాను. బాగా వేస్తున్నానా గాయ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్రెండ్స్ అందరూ వేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా సాంగ్స్ వేసాం. అంతే గాయ్స్. చూశారు కదండి మోక్ష ఎలా మాట్లాడుతుందో. నా సాంగు నేనే చెప్పాలి అని వచ్చేసి చెప్పేసింది. చూడండి, వీళ్ళకి ఒక చైర్స్ కూడా ఇచ్చారండి, ఒక ప్రాపర్టీని యూజ్ చేసి డ్యాన్స్ అనమాట వీళ్ళది. సో అందరికీ చైర్స్ ఇచ్చారు. ఇక్కడ 2 సాంగ్స్ అనమాట రీమిక్స్ చేశారు, వేస్తున్నారు. ఆ చైర్ చుట్టూ తిరుగుతూ చూడండి భలే వేస్తున్నారు. సో తనే అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఫ్రంట్ లైన్లో ఉన్న ముగ్గురులో మధ్యలో ఉన్నదే మోక్షు డ్యాన్స్ వేసింది. మేము ఇంకా ఎక్కువసేపు లేమండి. ఆ స్కూల్లో 10th క్లాస్ వరకు ఉంది విద్యానికేతన్ స్కూల్లో. లాస్ట్ వరకు ఇంకా నైట్ అయిపోతుందని అప్పటికే మేము 3:30కి స్కూల్కి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా కంటిన్యూగా ఇంకా అప్పటికి అయ్యింది 1st క్లాస్ వరకే అనమాట సాంగ్స్. ఇంకా 10th వరకు ఉన్నాయి. సో ఇంకా మేము అప్పటి వరకు వెయిట్ చేయలేదు. కానీ సాంగ్స్ అన్నీ కన్నడ సాంగ్స్, హిందీ సాంగ్స్, తమిళ్, తెలుగు అన్ని సాంగ్స్ వేశారండి. బాగా ట్రెండీగా ఉన్న సాంగ్స్ బాగా వేశారు పిల్లలందరూ. ముందు ఒక 10 days నుంచే వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్స్ చేత రిహార్సల్ చేయించారు. సో బాగా వేశారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంతమంది, ఇది చెప్పండి అండి వీడియో చూసేవాళ్ళు, ఎంతమంది పిల్లలు డ్యాన్స్ వేస్తున్నా వాళ్ళ పిల్లల్నే వాళ్ళు ఎక్కువ చూసుకునే వాళ్ళు ఎంతమంది. అందులో నేను కూడా ఒకదాన్నండి. సో అంతమంది వేస్తున్నా మోక్షునే చూడడమే సరిపోయింది నాకు. మిగతా సాంగ్స్ని ఎంజాయ్ చేశాను. మోక్షు సాంగ్లో మటుకు మోక్షుని చూసేసరికే సరిపోయింది. అలాగే అనుకుంటా అందరు పేరెంట్స్ చేసేది. సో అలా ఫంక్షన్ అయితే జరిగిందండి. ఇంకా ముందు స్పోర్ట్స్, క్లాస్ వైజ్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇలా కూడా కొన్ని ప్రజెంటేషన్స్ అయితే ఇచ్చారండి. సో అవంతా ఇంకా కొంచెం లేట్ పడుతుంది అన్నారు మేము ఉన్నప్పటికీ. సో ఇంకా నైట్ అయిపోతుంది, పిల్లలు నిద్రపోతారనేసి మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపటికి వచ్చేసామండి. సో అలా అయితే యాన్యువల్ డే బాగా జరిగింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నైట్ టైం కదా, లైట్ ఫోకస్ అంతా, పిల్లలు, పేరెంట్స్, అక్కడ గ్రౌండ్ మొత్తం బాగా జరిగింది. సో ఇంతేనండి. ఇలాగే మీ ఊర్లో కూడా, మీ స్కూల్లో, మీ పిల్లల స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయా లేదా అనేది చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది.
ఈ స్కూల్ 8 years బ్యాక్ స్టార్ట్ చేశారండి మా ఇంటికి దగ్గరలో. సో అది ఇంచెలించెలుగా డెవలప్ అయ్యి ఇప్పుడు చాలా గ్రోత్ అయింది. స్ట్రెంత్ మొత్తం ఒక 1000 మెంబర్స్ వరకు ఉన్నారండి స్కూల్లో అరౌండ్. సో పిల్లలందరూ చాలా యాక్టివ్గా చూడండి. వీళ్ళు నేను అనుకోవడం 6th 7th అలా ఉంటారనుకుంటా ఈ పిల్లలు. వీళ్ళు మొత్తం కన్నడ సాంగ్ ఒకటి బిట్స్గా అంటే 2 minutes ఒకటి 2 minutes ఒకటి అలా చాలా ఒక 5-6 సాంగ్స్కి వేశారండి డ్యాన్సు. చూడండి ఎంత బాగా వేశారో, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా సాంగ్తో వింటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ సాంగ్ని మనం మ్యూట్ చేయడం వల్ల మనకంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో ఓవరాల్గా అయితే బాగా వేశారండి డ్యాన్స్. ఈ యాన్యువల్ డే మొత్తంలో నాకు తను చెప్పిన స్పీచ్ అయితే చాలా బాగా నచ్చిందండి. నిజమే, అన్నీ మనకి తెలుసు తను చెప్పినవన్నీ, కానీ మనం పాటించాం. దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అది సార్ట్ అవుట్ అవ్వదు. సో నేను కొంతవరకైనా వాటిని అమలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ ఇంట్లో మీరు అమలు చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన తన స్పీచ్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా పక్కన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు వింటారు, లేదంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. సో తెలియని వాళ్ళ పిల్లల్ని మంచిగా పెట్టడానికి అట్లీస్ట్ ప్రయత్నిస్తారు. సో అప్పుడు మనకి తప్పు లేదండి. మనకు ఒక మంచి విషయం తెలిసిన దాన్ని పక్కన వాళ్ళతో షేర్ చేయడం వల్ల వాళ్ళు మారుతారు. మన వల్ల ఒకళ్ళు మంచిగా అయ్యారు అన్న హ్యాపీనెస్ మనకు ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే మంచి ఏదన్నా ఉన్నా, తెలిసిన విషయం ఉన్నా మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి, అది తెలుసుకొని వాళ్ళు మంచిగా అవుతారేమో, వద్దులే చెప్పొద్దులే అన్నట్లు అయిపోయింది కాలం. సో అలా కాకుండా మనతో పాటు పక్కన వాళ్ళని కూడా మంచిగా చేయాలి అన్న ఇంటెన్షన్తో అందరూ ముందుకు వెళ్ళండి. సొసైటీ అంతా మంచిగా ఉంటుంది. ఇంతేనండి, ఇది ఓవరాల్ స్కూల్ అన్నమాట. నైట్ చూడండి, వీళ్ళందరూ పేరెంట్స్ అన్నమాట. ఇంకా చైర్స్ సరిపోలేదు, ఇంకా బ్యాక్ సైడ్ నుంచొని ఉన్నారు అందరూ. సో అంతేనండి వీడియో. బాయ్.